వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద హిజ్రాల హల్చల్. ప్రకాశం బ్యారేజీ 69 గేట్లు ఎత్తి నీటి విడుదల. నర్మాల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్స్. కామారెడ్డి జిల్లాలో వరద పరిస్థితులపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. కర్ణాటకలోని కొప్పాల జిల్లా గంగావతి తాలూకాలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితి వేడుకలను విభిన్న రీతిలో చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాఠశాలలో చదువుతున్న 4000 మంది విద్యార్థులు గణేశుని భారీ ఆకృతిని ప్రదర్శించారు. దీనిపై 5000 దీపాలను వెలిగించడం ద్వారా అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వేళ డ్రోన్ కెమెరా ద్వారా పైనుండి చిత్రీకరించగా వెలుపల కాంతితో గణేశుడి ఆకృతి మరింత అందంగా కనిపించింది. ఈ విషయమై పాఠశాల విద్యాసంస్థ అధ్యక్షులు నెక్కంటి సూరిబాబు మాట్లాడారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ ముంతాజ్ హోటల్ క్రైమ్లో జగన్ 2008లో పీపీపీ కింద 30.32 ఎకరాల భూమి దేవలోకం ప్రాజెక్టుకు ఇచ్చేలా ఓఎంయూ జరిగింది. అందులో 20 ఎకరాలు అజయ్ కుమార్ను బెదిరించి ముంతాజ్ హోటల్ నాడు జగన్ కేటాయించాడు. ముంతాజ్ హోటల్కు భూములు ఇచ్చేందుకు అజయ్ అనే వ్యక్తిని జగనే స్వయంగా తాడపల్లి పిలిపించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ పెట్టి బెదిరించి 20 ఎకరాలు వెనక్కి తీసుకొని ముంతాజ్ హోటల్కు కేటాయించాడు. అజయ్ కుమార్ రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు ఇది. 7 కొండల్లో భాగంగా ఉన్న భూమిని సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీవీ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్ లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు. కాదంటారా? అంత అవసరం ఏమొచ్చింది నీకు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు ఇవ్వాలి? అజయ్ కుమార్ అనే వ్యక్తిని పిలిపించి పాయింట్ బ్లాంక్ పెట్టి బెదిరించి ఆ 20 ఎకరాలు వెనక లాక్కున్నారు. వాళ్ళు అబోదీపం అంటున్నాడు. ఇప్పుడు కోర్టులకు పోతున్నాడు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అతను మా దగ్గరికి వచ్చాడు. మేమేం చేయగలుగుతాం? ఇంత అరాచకం చేసి అన్యాయం చేసి ఆయన దగ్గర భూమి తీసుకొని ముంతాజ్ హోటల్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు మీరు లంచాలు తీసుకొని ఈ విధంగా చేసి ఇప్పుడు మా మీద బురద చేస్తారని ఎట్ట కుదురుతుంది? ఇది న్యాయమా? ధర్మమా? ఆలోచించండి ఒకసారి. ఎవరో జగన్మోహన్ రెడ్డి, ఎవరో కాదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆయనే పిలిపించి మీరు అజయ్ కుమార్ అనే అతను ఇక్కడే ఉంటాడు తిరుపతిలో, మీరు ఆయన అడగండి. నాకు కంప్లైంట్ ఇచ్చాడు, రిటర్న్ కంప్లైంట్ నా దగ్గర ఉంది. నేను బేస్లెస్ ఎలిగేషన్ ఏం చేయను. నేనెందుకు పెడతాను, ఆయన పెట్టాలా. ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను పెట్టాలి. పెట్టాడు ఆల్రెడీ, అప్పట్లో తీసుకోవాలి. ఆయన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి చంపేస్తామని అన్నారు. ఎన్నో రోజులు బయట దాక్కొని తిరుగుతున్నాడు. పాఠశాలలో విద్యను నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల చేత భవన నిర్మాణ పనులను చేర్పించడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని జీవి సత్రం జెడ్పీహెచ్ఎస్ నంద్యాల పేట హైస్కూల్లో విద్యను నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థులచే పాఠాలు నేర్పించకుండా స్కూల్ విద్యార్థులతో భవన పనులు నేర్పిస్తున్నారని అక్కడ పనులు చేస్తుంటే వారిని చూసిన స్థానిక ప్రజలు స్కూల్ విద్యార్థుల లేక భవన కార్మికులని మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను ప్రబోధిస్తుందని ఒక పక్క స్థానిక నాయకులు గొప్పలు చెబుతుంటే మరొక పక్క ఉపాధ్యాయులు విద్యార్థుల చేత పనులు చేయించడంపై నాణ్యమైన విద్యను అందించడం అంటే ఇదేనా అంటూ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. వినాయక మండపాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, వాకిట శ్రీధర్, గట్టు యాదవ్ మహిళలు మంగళారతులు, మేళతాళాలు, బాణసంచలతో నిరంజన్ రెడ్డికి సాదర ఆహ్వానం. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా భక్తుల ఆహ్వానం మేరకు పలు వినాయక మండపాలు సందర్శించి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. నేడు వనపర్తి పట్టణంలోని మరికుంట హెచ్పీ పెట్రోల్ పంప్ దగ్గర ప్రధాన రహదారిపై పారుతున్న వరద నీటిని పరిశీలించి ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్. ఇక్కడే మళ్ళీ వెంటనే కానీ శాంక్షన్ చేసుకోకపోతే ఇక్కడే స్థానిక ప్రజలతో కలిపి ఇక్కడే రోడ్డు మీద కూర్చొని కూడా ఈరోజు అయ్యే వరకు కూడా ఈరోజు లేవని చెప్పే సంగతి కూడా మర్చిపోకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూసిన తర్వాతనే మనం చెప్తే అయింది కాదు. అదే కోసం మనం ఫైట్ చేసినాం. అయ్యో ఏముంది చెప్పండి, ఎక్కడుంది కవర్ అవుతుంది. రోడ్డు ఇది ఈ రోడ్డు పైన నీళ్ళు వస్తున్నాయంటే ఒక్క దగ్గర కలకత్తా వెళ్తే ముఖాలు క్యాన్సిల్ పెట్టేట్టు అధికారుల పరిస్థితి. నీళ్ళు కలపకపోతే ఇదల్లా సమస్య వస్తూ ఉంది. దీనిపైన ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించి శ్రీనివాసరావు అధికారుల దృష్టి తీసుకొచ్చినాము.
ఇది అక్కడ ఇల్లు మొత్తం కూడా డ్యామేజ్ అయింది. ఆ నీళ్ళన్నీ అట్లా పోతున్నాయి. అక్కడ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఈ వివక్ష ఉండద్దు. లోపల నీళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి ఇంట్లోకి పోతే ఒక మోటార్ ద్వారా అవునయ్యా గుజరాత్ కాబట్టి గోదావరి దొక్కను ఆయన పోతుంది. ఆయన వచ్చి ఇల్లు కట్టుకోను లే నా ఇల్లు కిరాయి లేకుండా ఇస్తాడు వచ్చాడు అని ఆయన కిరాయి లేకుండా నా ఇల్లు ఇస్తా ఉండవు ఆయన తెలుస్తుంది. తర్వాత పందులు బర్రెలు పొర్లి అవి పొరికి వాటర్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంఆర్ఓ గారికి పక్కన రానునాయక్ గారి పంట వేసిన తీసి చెప్పిర్రా వాళ్ళు శాంక్షన్ ఏమో చేసినారు కదా. వాళ్ళని అడుగుతూనేమో మేమెందుకు శాంక్షన్ చేస్తాం, అది మా డిపార్ట్మెంట్ కాదు కదా అని వాళ్ళు అంటారు. మర్రికుంట దగ్గర మనం ఇంతకుముందు చూసినాం ఆ నీళ్లు రోడ్డు మీద పోయేదానికి ఇవంతా కూడా వెళ్తూ ఉంది. వాస్తవంగా అక్కడ మొన్ననే కల్వర్టు నిర్మాణం జరిగింది. కల్వర్టు నిర్మాణం జరిగినప్పుడు ఈ వాటర్ అక్కడ కలపాలి కదా. ఆ కలపనందుకు ఈ వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. మళ్ళీ అక్కడ కల్వర్టు అక్కడ రోడ్ డివైడింగ్ పనులు చేస్తూ ఉన్నారు. అవి అసంపూర్తిగానే ఉన్నాయి. ఆడ మోరెలు దోవిండ్రు డ్రైనేజ్ సైడ్లో కొట్టి అవి అట్లే వదిలేసిండ్రు. అంటే ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతూ ఉంది. మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ప్రజలతో ఓట్లు వేసుకొని ప్రజల కోసం జీతాలు తీసుకున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మర్చిపోయి ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాల్పల్లి మండలం మోరంపల్లి గ్రామ శివార్లోని మోరంచపల్లి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా గురువారం భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్థానిక నేతలతో కలిసి వరద ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అధిక వర్షాలతో ఈ యొక్క మోరంచె వాగు మీద మోరంచెపల్లిలో ఉన్నటువంటి బ్రిడ్జి ముందు 93 చెరువులు ఉన్నాయి. ఆ 93 చెరువులు కూడా మొత్తము మత్తడి పడ్డాయి. అవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నది. కానీ నేను ఈ యొక్క నియోజకవర్గంలోని అదేవిధంగా ములుగు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మోరంచె వాగెంబడి ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క చెరువులన్నీ నీటిని ఏదైతే క్రౌడ్ బ్రాస్ట్ అవుతున్నది పడ్డకాడ 10-20 సెంటీమీటర్ల వర్షం పడి ఒకవేళ చెరువులు జరగరాంది జరిగితే వాటర్ లెవెల్ పెరిగి మనకు అది లెవెల్ ఉధృతమయ్యి కొంచెము ఊళ్ళలోకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పునరావృతం కాకుండా అధికారులు ప్రభుత్వము మరి జిల్లా యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంటుంది. కనుక ఎందుకైనా మత్స్య కార్మికులు చెరువులలో పోయేటువంటి మత్స్య కార్మికులు కానీ అదేవిధంగా ఇంకా బయటికి వచ్చేటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్త వహించేసి మీ ఇళ్లలో ఉండి పనులు చూసుకొని ఇవాళ రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో 2023లో జూలై 27వ తారీఖు కురిసినటువంటి వర్షాలను ఏదైతే అప్పుడు క్రౌడ్ బాస్ట్ అయ్యి 63 సెంటీమీటర్ల వర్షం పడి 6 మనుషులు కొట్టుకపోయి 1100 మూగజీవులు చనిపోయి 40,000
హాస్పిటల్ పెట్టి ఈ వాగెంబడి ఉన్నటువంటి మాది ముందనపల్లి, గుమ్మడివెల్లి, వెంకటేశ్వర్లపల్లి లాంటి గ్రామాల్లో కూడా 15-20 రోజులు ఇళ్లలోకి నీరు వచ్చి బయట ఉండి వంట వండుకున్నారు. అలాంటిది ఏమి జరగదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలని ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మహారాష్ట్రలోని ఫల్గర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముంబై సమీపంలోని విరార్ ప్రాంతంలో 4 అంతస్తుల నివాస భవనం ఒకటి కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి సుమారు 11:30 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో చిక్కుకున్న జింగం స్వామి 30 గంటలైనా ఈ అధికారులు నా కొడుకులను కాపాడడం లేదు, తను చచ్చిపోతాడంటూ లక్ష్మి ఆవేదన. ఇప్పటికి 25 గంటలు అవుతుంది. ఎవరైనా అందరు 30 గంటలు అవుతుంది. మా పిల్లలు రాగనవుతారు. మాకు ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు మాకు తీసుకొచ్చి మాకు అబ్బాయి చెప్పాలి. లేకపోతే మేమే ప్రాణాలు కూడా కొట్టుకుందామా? మేమే డబ్బులు తెచ్చి స్థాయి సత్యం మీద గొడవ మీద తెప్పించుకొని తాగుతాం. మేము ఇక్కడ చచ్చిపోతాం. మరి సేవలు అయితే మరి ఒక ఇక్కడ అట్లా సేవలు అయింది. మరి మాకు ఎందుకు వాళ్ళు అయినాక ఎందుకు మేము ఆలోచన చేసుకోగలం? గంటల కోలే మేము మాకెందుకు ఆవేదన ఏంది? మాకు కడుపు లేండి. మెల్లేం మాట్లాడండి. ఏం మెల్లేం మాట్లాడాలి? 60-70 ఏళ్ళ కలిసిన పిల్లలు ఏంది? నాకు నా పిల్లలను పోయా కొట్టుకుంటారు. ఆడిపోతా నువ్వేంటన్నా ఆడిపోతా. నేను ఇష్టం నా బుద్ధి. నేను అనుకుంటాను మెల్లేం మాట్లాడాలి అనుకున్నాను. మెల్లేం మాట్లాడాలి అనుకున్నాను. నువ్వు అనలే అనకు. మేము పోలే ఆడికే వచ్చా ఆడికే అదే మరిపోయింది. ఒకసారి నువ్వు పోయినావు వాళ్ళ వైరాబాను ఒకసారి వాళ్ళు పోలంటారు. వాళ్ళ వైరాబు ఒకసారి నువ్వు పోయి వచ్చినాక నా పిల్లలు ఒకతు మాట్లాడు. వర్షపాతం కారణంగా వరద పరిస్థితుల దృష్ట్యా అధికార యంత్రాంగం ప్రజా సంరక్షణలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం గల గోదావరి నదీ తీరం మాతా శిశు ఆసుపత్రి పరిసరాలను ఆర్ఏ శీర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. బ్యారేజ్లోకి ప్రస్తుతం 3,03,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. దీంతో 60 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి 2,97,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి పులిచింతల వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 2-3 గంటల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అవకాశం ఉంది. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో వరద ఉధృతి. నీట మునిగిన పలు గ్రామాలు. ఇల్లు ఖాళీ చేస్తున్న ప్రజలు. నిజాం సాగర్ కౌలస్ నాలా గేట్లు ఎత్తడంతో మంజీరకు పోటెత్తిన వరద. వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. గుళ్ళు బంధువులు ఇళ్లలో దాచుకుంటున్న బాధితులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా విలువిల్లాడుతుంది. జిల్లాలోని ప్రధాన జలాశయాలైన నిజాం సాగర్, కైలాష్ నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్న ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మేకలు నీళ్ళు ఎక్కడి వరకు ఉన్నాయన్న మేకలకు ఉంటున్నాయా? ఉంటాయా? పిల్లలు ఈ పైన ఉన్నాయి. పిల్లల పైన పెట్టిరా? దానికి నీళ్ళు లేవా? ఓకే, మంచిగానే ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? అన్ని పైకే ఉన్నాయి. అవి మేకలు ఎన్ని ఉన్నాయి? అవన్నీ నీళ్ళనే ఉన్నాయి. ఎందుకు మరి వర్షం వచ్చినప్పుడు తెలియదా? బయటకు ఎత్తుకుంటూ పోయేదిగా. మరి బత్తాయిస్ వస్తావా? వచ్చింది, మమ్మీ వచ్చింది. వాళ్ళకు దుమ్ములు కూర్చున్నాయి. ముళ్ళు ఉన్నాయి కదా అక్కడ లాస్ట్లో ముళ్ళే ఉన్నాయి. తెలియదు ఇక ఆరిన తర్వాత వెళ్తాయి సార్. తెలుస్తుంది. అందుకు తీసుకో. బాగుంది. కంగ్రాట్స్. పిల్లలు ఎత్తున్నారు. రియల్ హీరోస్. రియల్ హీరోస్. ఆ పాపని సార్ మీరు మధ్యలోకి రండి సార్. ఫోటో రాని అందరు రా. Good.
లోపల నీళ్ళు ఉన్నాయా చిన్న షెడ్లా అక్కడ వరకు ఉన్నాయా? నర్మల వాగులో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేరుకున్న ఆర్మీ హెలికాప్టర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల వాగులో చిక్కుకున్న 5 రైతులు. అంత దూరం వాళ్ళు మనుషులు డోర్ రెడీ ఉంది ఓపెన్ చేసి అది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.